సూర్యాపేట జిల్లా వార్తలకు సరిదిద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీని ప్రారంభించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ క్రికెట్ అకాడమీని ప్రారంభించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందంటూ కూడా జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో యువత చాలా టాలెంట్ ఉంది. ఈ క్రికెట్ అకాడమీని ఉపయోగించుకొని యువత ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, ఇంటర్నేషనల్ క్రికెట్ క్రీడాకారులుగా రాణించాలని కూడా జగదీష్ రెడ్డి, గాదర్ కిషోర్ కుమార్ ఈ సందర్భంగా అభిలాషించారు. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో దారుణం చోటు చేసుకుంది. ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాసు ఒక మహిళకు అబార్షన్ చేస్తూ ఆపరేషన్ ఫెయిల్ కావడంతో మహిళ మృతి చెందడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున కూడా బంధువులు శ్రీనివాస్ ఇంటిపైన దాడి చేశారు. శ్రీనివాస్ని కఠినంగా శిక్షించాలని ధర్నా కార్యక్రమం చేపట్టారు. గత కొంతకాలంగా తుంగతుర్తిలోని ఒక ఇంట్లో అడ్డాగా చేసుకొని శ్రీనివాస్ అబార్షన్లు చేస్తూ భ్రూణహత్యలకు పాల్పడుతూ ఇల్లీగల్గా కార్యక్రమాలు చేస్తున్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మెడికల్ కౌన్సిల్ అధికారులు కూడా అక్కడ పర్యటన చేశారు. ఈ ఘటన పట్ల లోతుగా విచారణ చేశారు. గత కొంతకాలంగా చాలా మంది మహిళలకు అబార్షన్ చేస్తూ భ్రూణహత్యలకు పాల్పడుతుండగా కూడా నెగ్గుతించారు. ఎట్టకేలకు పోలీసులు శ్రీనివాస్ పైన కఠినంగా కేసులు నమోదు చేయడంతో విరమించారు. ధర్నా విరమించి ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు సరిద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లిలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఒకసారిగా రద్దీగా ఏర్పడింది. నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి రహదారిలో 2 ఫ్లైఓవర్ల నిర్మాణంతో ఎక్కడికక్కడ కూడా వాహనాలు మందకొడిగా కొనసాగుతున్నట్టుగా కూడా అధికారులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ని డైవర్షన్ చేసేలాగా హైదరాబాద్ వెళ్ళేటువంటి వాహనాలని నారాయణపురం పుట్ట మీదుగా డైవర్షన్ చేసినట్టుగా ఎన్హెచ్ అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో భారీ వర్షాలకు వాగులు వంకలన్నీ కూడా పొంగి పొరుగుతూ ఉన్నాయి. బిక్కేరు వాగు, దుందిపి వాగు, మూసీ నది ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. మోత్కూరులో బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో 20 గ్రామాలకు ఎక్కడికక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు బారికేడ్స్ ఏర్పాటు చేసి ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా పహారా కాస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో రైతుల యొక్క యూరియా కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తల్లాల మండలం కేంద్రంలోని పిఎస్సిఎస్సి కొనుగోలు కేంద్రం దగ్గర రైతులు బారులు తీరుతున్నారు. నెల రోజుల వ్యవధిలో 3 సార్లకు పైగా రైతులు ఆందోళనకు దిగారు. గత 15 రోజులుగా ఇదే తల్లాడ పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రం దగ్గర పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి పరిస్థితులు కనిపించాయి. మార్పు కోరుతూ ఓటేశామని, ఇవాళ వచ్చినటువంటి మార్పు బాగుందా అంటూ పరస్పరం రైతులు ఓదార్చుకోవడం కనిపించింది. తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి వెయిట్ చేసినప్పటికీ కూడా 1-2 మందు కట్టలు కూడా ఇవ్వడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు మొత్తుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని, 3 మంత్రులున్నటువంటి ఈ జిల్లాలో కనీసం రైతులకు ఎరువులు అందుబాటులోకి తీసుకురాలేకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 2-3 రోజులుగా సొసైటీ కార్యాలయం చుట్టూ తిరిగి వెళ్ళిపోతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేసినటువంటి తల్లాడ రైతులు తక్షణమే యూరియా కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాసినా అసలు యూరియా ఉందో లేదో కూడా చెప్పడం లేదంటే ఆందోళన చెందుతున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి రైతులతో తల్లాడ పిఎస్సి కొనుగోలు కేంద్రం మొత్తం పిక్కటిల్లిపోయింది. కిటకిటలాడుతున్నటువంటి రైతులకు సమాధానం చెప్పలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏజెన్సీలో కూడా ఎరువుల కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. 2 నెలలుగా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇల్లందు మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి పిఎస్సిఎస్సి కొనుగోలు కేంద్రం దగ్గర బారులు తీరినటువంటి రైతులు 1-2 కట్టలు యూరియా దొరుకుతుందంటూ పడిగాపులు కాస్తున్నారు. పండగ లేదు, పబ్బం లేదు, పస్తులుండైనా సరే 1-2 ఎరువుల కట్టలు తీసుకెళ్దామని వచ్చినటువంటి ఆదివాసీ గిరిజన లంబాడ రైతులకు నిరాశ ఎదురవుతుంది. మార్పు కోసం ఓటేశామని తీరా గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేస్తుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ హయాంలోనే యూరియా సకాలంలో అందిందని, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కనీసం రైతు కన్నీళ్లను కూడా పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు చేస్తూ తక్షణమే యూరియా కష్టాలు తీర్చకపోతే కనుక రాబోయే రోజుల్లో రైతు తిరుగుబాటు తప్పదంటూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ములుగు జిల్లా వ్యాప్తంగా గడిచిన 4-5 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాజేడు మండలంలో 24 గంటలుగా ఎడతెరిపిలేని వర్షం కురడంతో మండలం మొత్తం జలదిగ్బంధంలోకి వెళ్ళింది. ప్రధాన రహదారులపైన వరద నీరు చేరుతా ఉంది. మండలంలో ఉన్నటువంటి బల్లకట్ట వాగు, కంకల వాగు ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నాయి. ప్రజలెవరూ ఆ వాగులు దాటేయడం ప్రయత్నం చేయొద్దని అధికారులు చెప్తున్నారు. దాంతోపాటే మండలంలో ఉన్నటువంటి బొగత జలపాతం ప్రమాదకర స్థితిలో వరద వస్తున్నట్లుగా అధికారులు తెలియజేశారు. సందర్శకులకు అనుమతి లేదని, ఎవరు బొగత జలపాతం పరిసరాల్లోకి వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. దాంతోపాటు అనేక గ్రామాల్లోకి ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామం నుంచి మండలాలకు వెళ్లేటువంటి అన్ని రహదారులు జలదిగ్బంధం కావడంతో ఆయా రూట్లలో ప్రయాణం చేసేటువంటి ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నారు. చాలా గ్రామాలలో పంట పొలాలు నీట మునిగిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇక భద్రాచలం దగ్గర గోదావరి ఉరకలేస్తుంది. ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధికంగా 37 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ఎగువన కురిసినటువంటి వర్షాలకు వస్తున్నటువంటి వరదతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి దగ్గర అంతకంతకు వరద ఉధృతి పెరుగుతున్నట్టు అధికారులు తెలియజేస్తున్నారు. అటు చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు కూడా భారీ వరద వస్తుంది. ఉదయం 7,000 క్యూసెక్ల వరద వచ్చింది. ఆ తర్వాత అది 12,000కు పెరిగింది. దాదాపు ఇప్పుడు 20,000 క్యూసెక్ల వరద వస్తున్నట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఎప్పటికొచ్చి ఇన్ఫ్లోను బట్టి అవుట్ఫ్లో అడ్జస్ట్ చేసుకుంటూ తాలిపేరు గేట్లను క్రమంగా ఎత్తుతూ దాదాపు ఇప్పుడు 22,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు పైరూరు వద్ద కూడా భద్రాచలం క్రమంగా పెరుగుతూ 45 అడుగులు దాటి ప్రవహిస్తున్నట్టుగా అధికారులు తెలియజేశారు. రాబోయే 24 గంటల్లో వర్షాలు ఉన్న నేపథ్యంలో భద్రాచలం దగ్గర మరింత గోదావరి ఉధృతి పెరుగుతుందంటూ తెలియజేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సత్తుపల్లి ప్రధాన రహదారి వెంట ఉన్నటువంటి మావిళ్లపల్లి కృష్ణయ్య కాంప్లెక్స్లో చెలరేగిన మంటలకు ఒక ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. మొబైల్ ఛార్జింగ్ పెట్టేటువంటి క్రమంలో షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా మొబైల్ ఛార్జర్ను ప్లగ్లో ఇన్సర్ట్ చేస్తున్న క్రమంలో చెలరేగినటువంటి మంటల వల్లనే అగ్ని కీలలు ఎగిసిపడ్డాయని, దానికి ఆ ధాటికి మొత్తంగా మంటలు చెలరేగి షార్ట్ సర్క్యూట్ జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇదే కాంప్లెక్స్లో నివాసం ఉంటున్నటువంటి అస్లాం అనేటువంటి వ్యక్తి పూర్తిగా మంటలకు ఆహుతి అయిపోయినట్టుగా తెలిపారు. స్థానికులు అట్లాగే అగ్నిమాపక సిబ్బంది కలిసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎంత మేర నష్టం జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటనేటువంటి విషయంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మంతని పట్టణ కేంద్రం మహనీల చౌరసా వద్ద కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా మహనీల చౌరసా వద్ద ఉన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పుట్ట మధుకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల చరిత్రను కనుమరు చేయడానికి గత పాలకులు కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే కూడా మహనీయుల చర్యను మహనీయుల స్ఫూర్తిని కూడా ప్రజలకు చాటి చెప్పేలా మంతిని ప్రజలకు పూర్తిగా కూడా మహనీయుల చరిత్ర అందరికీ కూడా తెలియాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మంతినిలో 22 మంది మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసినటువంటి పోరాట స్ఫూర్తి అంతా కూడా ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడలో నడుస్తూ కూడా సమాజానికి మంచి పేరు తీసుకురావాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ యొక్క మీడియా సమావేశం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి యూరియా కొరత ఏమీ లేదు, రైతులు ఎవరు కూడా అపోహలు ప్రచారాలకు కూడా నమ్మవద్దు, పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి యూరియా నిల్వలన్నీ కూడా స్టాక్ ఉన్నాయి, రైతులు అపోహలను నమ్మి భయభ్రాంతులకు గురి కావద్దంటూ కూడా ఈ యొక్క మీడియా సమావేశ వేదికగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా వారం రోజులకు సరిపడే యూరియా అంతా కూడా తెప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. రేపు కానీ ఎల్లుండి కానీ మరికొన్ని యూరియా నిల్వలు పెద్దపల్లి జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నాయి. ఎవరు కూడా బ్లాక్లో కూడా యూరియాను కొనుగోలు చేయదు. ముఖ్యంగా యూరియా వ్యవసాయ అధికారులు సూచించిన మేరకు మాత్రమే స్టాక్ పెట్టుకోవాలి, కానీ ఎక్కువ రోజులు స్టాక్ నిల్వ చేస్తే కనుక కూడా ఆ యూరియాకు తగిన బలం లాంటిది కూడా లేకుండా పోతుంది. కాబట్టి యూరియాను సఫిషియెంట్ యూరియా అయితే పెద్దపల్లి జిల్లాలో ఉంది కాబట్టి అపోహలు ఎవరు నమ్మవద్దు, రైతులంతా కూడా పూర్తిస్థాయిలో ఇవన్నీ కూడా గమనించాలి అంటూ కూడా ఈ యొక్క మీడియా వేదికగా కూడా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రైతులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తున్న సమయంలో పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందినటువంటి సతీష్ అనే యువకుడు పురుగుల మందు డబ్బాతోటి ఆత్మహత్యకు పాల్పడి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా అతన్ని వెంటనే పక్కకు తీసుకెళ్లడం జరిగింది. వెంటనే 108 సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వారిని పెద్దపల్లి ప్రధాన ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఆ యువకుడు ప్రాణాపాయ స్థితి నుండి కూడా బయటపడ్డప్పటికీ కూడా ముఖ్యంగా తన తండ్రికి సంబంధించినటువంటి ఉద్యోగం తనకు ఇవ్వకుండా అధికారులు వేస్తున్నారంటూ కూడా సతీష్ ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కూడా తన తండ్రి కాంట్రాక్ట్ బేసిక్ కిందనే ఒక జిల్లా పరిషత్ పాఠశాలలో గత 25 ఏళ్ళుగా కూడా పనిచేసిన నేపథ్యంలో పనిచేస్తున్న సమయంలో పాము కాటుకు గురై చనిపోయిన నేపథ్యంలో తనకు ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చినటువంటి అధికారులు ఇప్పుడు పట్టించుకోవడం లేదు, తిప్పించుకుంటున్నారంటూ కూడా వారిపైన కూడా సతీష్ ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ కూడా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇస్తూనే పుల్ల మందు తాగినట్టుగా కూడా సతీష్ వెల్లడించడం జరిగింది.
అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు రామగుండం సింగరేణి పరిధిలో ఉన్నటువంటి 4 ఓసీపీలలో ఓసీపీ 1, ఓసీపీ 2, ఓసీపీ 3, ఓసీపీ 5 4 ఓసీపీలకు సంబంధించినటువంటి బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడడం జరిగింది. అయితే ముఖ్యంగా ఓసీపీలో పని స్థలాల వద్ద కూడా పూర్తిగా కూడా భారీ యంత్రాలు కూడా నడిచే వీలు లేకుండా కూడా పూర్తిగా రహదారులు బురదమయం కావడంతో బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం కలిగింది. ఓసీపీలలో చేరినటువంటి భారీ వర్షం నీటిని అయితే సింగరేణి అధికారులు భారీ మోటార్ల సాయంతో బయటికి పంపించడం జరుగుతుంది. మొత్తంగా ఒక రోజుకు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం కలిగినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జనజీవనం స్తంభించింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారీ వర్షాలకు పలు కాలనీలు జలమయమయ్యాయి. పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. తమ ఇళ్లలోకి వరద నీరు వచ్చి ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు, అధికార పార్టీ నేతలు ఎవరు కూడా రాకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు బెల్లంపల్లి సింగరేణి రీజియన్లోని శ్రీరాంపూర్, ఇందారం, మందమరి, ఖైరిగూడ ఓపెన్ కాస్ట్లలో భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణి సంస్థకు దాదాపు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తున్నది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడలో భారీ వర్షాలకు వరద నీరు చేరిన ఇళ్లను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. బాధితులతో మాట్లాడుతూ సహాయక చర్యలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు చేపట్టాలంటూ పిలుపునిచ్చారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు పెనుగంగకు వరద ఉధృతి పెరిగింది. సిర్పుర్తి మండలం ఉడికిలి వద్ద పెనుగంగ వరద ఉధృతికి లో లెవెల్ వంతెన నీట మునిగింది. దీంతో సిర్పుర్తికి మహారాష్ట్రకు రాకపోకలు నిలిపివేశారు అధికారులు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద కూడా ప్రాణహిత నదికి వరద ఉధృతి పెరిగింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో భారీ వర్షాలకు పలు కాలనీలు జలమయమయ్యాయి. వరద నీటితో షాపులు, ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు ఆందోళన చెందారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంగంబండ ప్రాజెక్టుకి ఎగువనున్న కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు 7 గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 6,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 6,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 3.31 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.75 టీఎంసీలుగా ఉంది. సంగంబండ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సంగంబండ, నేరేడుగం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వనపర్తి జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో 21 గేట్లెత్తి దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని వదులుతున్నారు అధికారులు. ఇన్ఫ్లో 1,85,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 1,79,639 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 9.65 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 8.55 టీఎంసీలుగా ఉంది. ఎగువ, దిగువ విద్యుతుత్పత్తి కేంద్రాలలో విద్యుతుత్పత్తి కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు, అలాగే జిల్లా కలెక్టర్తో పాటు గౌడ సంఘాల నేతలు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగురామన్న బస్టాండ్ ఎదుట గల సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ 17వ శతాబ్దంలోనే మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ధైర్యశాలి దీశారి పాపన్న గౌడ్ అని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల కోసము, వారి అభ్యున్నతి కోసం కృషి చేసిన పాపన్న గౌడ్ ఆశయ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా కొనసాగించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే గత 2 రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బోత్ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. నిన్న బజరత్ మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి పంటలను పరిశీలించగా ఈరోజు తలమడు మండలం రుయ్యాడి గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తాము తీవ్రంగా నష్టపోయామని ఎమ్మెల్యేకు తమ గోడును వెలబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఈ 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తీవ్రంగా పంటలకు నష్టం వాటిల్లిందని,
ప్రతి ఒక్కరు కూడా ఆదుకునేందుకు ప్రభుత్వము చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు బోత్ ఎమ్మెల్యేగా తాను రైతులకు అండగా నిలుస్తానని ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా కేంద్రంలోనూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ఏర్పడిన జయంతి వేడుకలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అలాగే పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న పాపన్న గౌడ్ విగ్రహానికి గౌడ సంఘాల జేఏసీ జాతీయ కన్వీనర్ అమరవీర్ నర్సగౌడ్తో పాటు మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాలతో పాటు గౌడ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మన వార్త విషయానికి వస్తే గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపోతుండగా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చేస్తుంది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ భాగంలో మహారాష్ట్ర నుంచి వస్తున్న భారీ నీటి ప్రవాహం కారణంగా గడ్డన్న వాగు పూర్తిగా జలకలను సంతరించుకుంది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చేయడంతో 3 గేట్లను ఎత్తి అధికారులు వరద నీటి కిందికి వెళ్తున్నారు. అలాగే కడెం ప్రాజెక్టు కూడా వరద నీటి పోటెత్తింది. 6 వరద గేట్లను ఎత్తి కిందికి వరద నీటి వెళ్తున్నారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు వద్ద అలాగే గడ్డెనావు ప్రాజెక్టు వద్ద పర్యాటకుల తాకిడి పెరిగింది. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు చారగొండ మండలాల్లో ఈరోజు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా అచ్చంపేటకు ఈశాన్య ప్రదేశమైనటువంటి సిరిసినగండ్ల గుట్టపైన వెలిసినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చారగొండలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వీరు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో కార్యకర్తలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి అండగా నిలిచి ప్రతి ఒక్క గ్రామంలో గులాబీ జెండా ఎగరవేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం ఒంగూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్తో పాటు పలువురు నాయకులు కూడా హాజరయ్యారు. వాళ్ళకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పేసి, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పేసి, దానికోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికుడిగా పనిచేసి గులాబీ జెండాలు ఎగరవేసే విధంగా కృషి చేయాలని, అందుకు మేము అంతా కూడా బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా మీకు సపోర్ట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు భారీగా కురుస్తా ఉన్నాయి. ఈ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతా ఉన్నాయి, చెరువులు మత్తళ్లు దుంకుతా ఉన్నాయి. దీంతో దుందుబి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీని అందరితో ప్రజలకు కూడా రవాణా వ్యవస్థ అంతా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎటు చూసినా కానీ నీళ్లు వస్తుండడంతో చెరువులు మత్తళ్లు దుంకుతుండడంతో ఇటు నాగర్ కర్నూలు నుంచి ఎండబెట్ల నాగర్ కర్నూలు కల్లగుర్తి వైపు వెళ్ళేటువంటి రహదారి అంతా కూడా పూర్తి స్థాయిలో మత్తడి దుంకుతుండడంతో అక్కడ రవాణా వ్యవస్థ దెబ్బతింది. ఇది ఒకటే కాకుండా నాగనూలు చెరువు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఇటు మాదారం సిరిసవాడ మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. రామగిరి రఘుపతిపేట మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాటుగా ఉల్పర మొల్గర మధ్య కూడా రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఇటు దుందుబి నదితో పాటు అక్కడ ఎండబెట్ల వద్ద ఉన్నటువంటి మత్తడిని కూడా పరిశీలించి ఎక్కడ కూడా వర్షపు నీరు అలుగులు దుంకుతుంటే లేదా దుందుబి నది వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి సందర్భాల్లో అక్కడ రెవెన్యూ, పోలీసు అధికారులంతా కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి, రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిపివేయాలని చెప్పేసి, నీళ్లు తగ్గిన తర్వాతనే ఆ రాకపోకలు మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రజలకు ఈ వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తే వెంటనే కంట్రోల్ రూమ్ కు టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని చెప్పేసి, ఎలాంటి ఆపత్సమలో అధికారులంతా కూడా సంసిద్ధంగా ఉన్నారని చెప్పేసి, ఇటు దాన్ని కూడా ప్రతి ఒక్కరు ఇబ్బందుల్లో ఉన్నారు, సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా కలెక్టర్ బదావత్ సంతోష్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది.
మరొక వార్త చూసినట్లయితే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంలోని అమరగిరి గ్రామాన్ని న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై వాళ్లకు ఉన్నటువంటి సమస్యలను ఆమె కూలంకుషంగా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైనా కేసుల విషయంలో ఇబ్బందులుంటే న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఒక అడ్వకేట్ ను ఉచితంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి, ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి, ఉంటే వెంటనే న్యాయ సేవా అధికార సంస్థ దృష్టికి తీసుకొచ్చి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పేసి కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలకు నసీం సుల్తానా మనోధైర్యాన్ని కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరికల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కదిలింది. ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టుల మోటార్లను ఆన్ చేసి పంపింగ్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈరోజు రంగనాయక సాగర్లోకి నీటి పంపింగ్ ప్రారంభమైంది. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. వారం రోజుల్లోగా కాళేశ్వరం పంపులను ఆన్ చేసి నీటిని విడుదల చేయకపోతే తామే లక్షలాది మంది రైతులతో వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన పంపులను ఆన్ చేస్తామని, మోటార్లను ఆన్ చేస్తామని చెప్పి ఆయన హెచ్చరించిన విషయం తెలిసిందా. ఈ నేపథ్యంలో వెంటనే ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించారు. ఎల్లంపల్లి నుంచి నీటి పంపిణీని ప్రారంభించారు. అక్కడి నుంచి వచ్చినటువంటి నీళ్ళన్నీ కూడా మిడ్ మానేరుకు చేరుతున్నాయి. అక్కడి నుంచి అన్నపూర్ణ సాగర్ కూడా నీళ్లు చేరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అన్నపూర్ణ సాగర్ నుంచి ఇటు రంగనాయక సాగర్ కూడా నీటి పంపింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి ఒక మోటార్ పంపును ఆన్ చేసి నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. మరొక 4-5 రోజుల్లో, సరిగ్గా వారం రోజుల్లోగానే పూర్తిగా రంగనాయక సాగర్ 3.5 టీఎంసీల నీరు నిండిన తర్వాత ఇక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ కూడా నీటిని విడుదల చేయడం కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గత 2 నెలలుగా తాత్సారం చేస్తూ నీళ్ళన్నింటినీ కూడా సముద్రంలోకి విడిచిపెడుతున్న నేపథ్యంలో, ఎల్లంపల్లి నుంచి పెద్ద ఎత్తున నీరంతా కూడా సముద్రంలోకి వెళ్తున్న నేపథ్యంలో హరీష్ రావు ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. ప్రభుత్వం గనక వెంటనే నీటి పంపింగ్ను ప్రారంభించకపోతే తామే వెళ్ళి ఆ పంపింగ్ను ప్రారంభిస్తామని చెప్పి హెచ్చరికలు చేసిన నేపథ్యంలో నీటి పంపింగ్ ప్రారంభమైంది. ఇక సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత కొనసాగుతుంది. ఈరోజు కూడా సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులంతా కూడా పలు చోట్ల బారులు తీరి కనిపించినటువంటి పరిస్థితి కనిపించింది. అటు దుబ్బాకలో, హుస్నాబాద్లో పెద్ద ఎత్తున రైతులంతా కూడా యూరియా విక్రయ కేంద్రాల వద్ద బారులు తీరి యూరియా కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉదయం 4-5 గంటల నుంచే రైతులంతా వచ్చి ఎరువుల కోసం, విత్తనాల కోసం, అట్లాగే యూరియా కోసం కూడా బారులు తీరి నిలబడ్డటువంటి పరిస్థితి నెలకొంది. అటు దుబ్బాకలో అదే పరిస్థితి, ఇటు హుస్నాబాద్లో అదే పరిస్థితి కొనసాగింది. హుస్నాబాద్లో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి యూరియా కొరతను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం కూడా సమర్పించారు. అటు మెదక్ జిల్లా చేగుంటలో కూడా పెద్ద ఎత్తున రైతులు యూరియా కోసం బారులు తీరి ఉదయం నుంచే విక్రయ కేంద్రాల వద్దకు చేరి క్యూలు కట్టి నిలబడ్డటువంటి పరిస్థితి అక్కడ కూడా కనిపించింది. గత 2 నెలలుగా ఇదే పరిస్థితి సిద్దిపేట జిల్లాలో కనిపిస్తున్నా కూడా అటు ప్రభుత్వం నుంచి కానీ, ఇటు అధికారుల నుంచి కానీ కనీసమైనటువంటి స్పందన కనిపించకపోవడం పట్ల రైతులంతా కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో పెద్దమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. దేవాలయంలో దొంగతనం చేసినటువంటి వ్యక్తులు అందులోని పలు వస్తువుల్ని, అట్లాగే గంటల్ని, విలువైన వస్తువుల్ని కూడా దొంగతనం చేసినట్టుగా తెలుస్తుంది. సుమారు 50,000 రూపాయల విలువైనటువంటి వస్తువుల్ని దొంగతనం చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం నమోదైంది. ముఖ్యంగా ఇటు సిద్దిపేట జిల్లాలో, మెదక్ జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల అత్యధిక వర్షపాతాలు నమోదు కావడంతో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా చోట్ల వాగులు పొంగిపొల్లడం, చెరువులు గండిపడడం కూడా జరిగిపోయింది. అనేక చోట్ల రోడ్లు తెగిపోయి రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా వర్గల్ ప్రాంతంలో అత్యధికంగా 23.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసింది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ నియోజకవర్గంలో, అటు మెదక్ జిల్లాలో నర్సాపూర్ నియోజకవర్గంలో, సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో భారీ వర్షపాతం నమోదైంది. సింగూరు ప్రాజెక్టు నుంచి
నీటి విడుదల 5వ రోజు కూడా కొనసాగింది. 5 గేట్లను తెరిచి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున మంజీరా నది ప్రవహిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మెదక్ జిల్లా ఏడుపాయల వద్ద మహోగ్ర రూపం దాల్చినటువంటి మంజీరా నది ఏడుపాయల వనదుర్గ భవానీ క్షేత్రాన్ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి. దేవాలయం అంతా కూడా జల దిగ్బంధంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. అమ్మవారి పాదాలను తాకుతూ నీళ్లు ప్రవహించి వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడి 5 రోజులుగా అక్కడ పూజలు నిలిచిపోయాయి. మూల విరాట్కు పూజలు జరగడం లేదు. రాజగోపురంలో ముఖ్యంగా ఆ ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. మరికొన్ని రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగే పరిస్థితి నెలకొంది. అటు నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు కూడా పొంగి పొల్లుతున్నటువంటి పరిస్థితి. రాకపోకలకు అంతరాయాలు ఏర్పడ్డాయి. అట్లాగే ఆందోళన నియోజకవర్గంలోని అల్లాదుర్గ మండలం పలు పాఠశాలల్లో కూడా నీళ్లు వచ్చి చేరడంతో విద్యాసంస్థలు ఇబ్బంది కలిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో అటు ప్రభుత్వం అప్రమత్తమైంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు ప్రజలకు అప్రమత్తంగా ఉండి సేవలు అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.